భారతీయ విమానయాన రంగంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం మారాయి. ఎప్పుడూ రద్దీగా హడావుడిగా ఉండే ప్రధాన విమానాశ్రయాలు ఇప్పుడు ఎటు చూసినా గుంపులు గుంపులుగా ప్రయాణికులతో పెరిగిపోయి సూట్ కేసుల కుప్పలే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో సంస్థ విమానాలు రద్దు కావటమే. వరుసగా 4వ రోజు కూడా వందలాదిగా విమానాలు రద్దయిపోయాయి. దేశంలో ముఖ్య నగరాల్లో విమానాశ్రయాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. తాము ప్రయాణం చేయాల్సినటువంటి విమానాలు రద్దు కావటంతో ఇక ఆ ఎయిర్పోర్టుల్లోనే విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడతా ఉన్నారు. ఎప్పుడు విమానాలు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు టేకాఫ్ అవుతాయి, మేము ఎప్పుడు మా గమ్యస్థానాలకు చేరుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ఒక ఆందోళన కనిపిస్తోంది. మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్టుల్లో ఉండిపోయి సరిగ్గా నిద్రపోకుండా, అన్నపానీయాలు సరిగా లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా నానా కష్టాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకున్న ఈ రద్దు నిర్ణయాలు ప్రయాణికులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు ఎయిర్పోర్టుల్లో ఎంత కష్టాలను అనుభవిస్తున్నారో చూడండి. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ప్రస్తుతం సర్వీసుల విషయంలో చేతులెత్తేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒక్క ఎయిర్పోర్ట్లోనే 4వ రోజు కూడా 69 ఇండిగో విమానాలు రద్దయిపోయాయి. వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడతా ఉన్నారు. హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా ప్రధానమైనటువంటి మెట్రో సిటీస్ అన్నింటిలో కూడా ఎయిర్పోర్టుల్లో ఇలాంటి సిచ్యువేషనే ఉంది. విమానాశ్రయాల్లో ఎటు చూసినా ప్రయాణికులు వాళ్ళ సూట్ కేసులే కనిపిస్తూ ఉన్నాయి, లగేజ్లే కనిపిస్తూ ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. విమానాల కోసం ఎదురు చూసే రద్దీ కావడంతో ఏం చేయాలో తెలియక అక్కడే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళలేక ఎయిర్పోర్ట్స్లోనే ఉన్నారు. చాలామంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని చివరి నిమిషంలో ఇండిగో నుంచి వచ్చే రద్దు మెసేజ్లు చూసి షాక్ అయిపోతున్నారు. అత్యవసర పనులు, బిజినెస్ మీటింగ్లు, వైద్య అవసరాల కోసం వెళ్లాల్సిన లక్షలాది మంది ప్రయాణికులు ఈ సమస్యల కారణంగా చిక్కుకుపోయారు. పండుగ సీజన్ లేదా అత్యవసర ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా హెడేక్ అయిపోయింది. ఎయిర్పోర్టుల్లో సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు. లగేజీల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇండిగో విమాన సంక్షోభానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఇండిగో ఎయిర్లైన్స్లో పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు స్ట్రైక్ కూడా చేశారు కొన్ని సందర్భాల్లో. విమానాలు నడపటానికి, ప్రయాణికులకు సేవలు అందించడానికి తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేరు. క్రూ షార్టేజ్తో సాంకేతికమైన సమస్యలు వస్తూ ఉన్నాయి, నిర్వహణపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా షిఫ్ట్లు వేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళకి రెస్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకటి షెడ్యూల్ డిస్టర్బ్ అయితే నెక్స్ట్ దాని వెనకాల ఉన్నటువంటి విమానాల షెడ్యూల్ మీద తీవ్రంగా ప్రభావం పడింది. ఉద్యోగుల మీద ప్రభావం పడింది, క్యాబిన్ క్రూ మీద ప్రభావం పడింది, పైలట్ల మీద ప్రభావం పడింది. సో ఇవన్నీ వరిసి ఇన్ని విమానాలు రద్దు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇండియో గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంక్షోభం రాలా. 4 రోజులుగా దేశవ్యాప్తంగా ఎన్ని విమానాలు రద్దు చేసిందని మీద ఖచ్చితమైనటువంటి నెంబర్ ఇండిగో సంస్థ ప్రకటించలా. ప్రతిరోజు వందల సంఖ్యలో విమానాలు రద్దు అవుతూ ఉన్నాయి. ప్రయాణికులు పడిగాపులు పడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని మార్పు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రయాణికులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం మీకు ఈ విధంగా చేయటం భావ్యమా అంటూ అక్కడున్న సిబ్బంది మీద అరిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలతో ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్న వాళ్ళు, లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్తున్న వాళ్ళు, ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది విమానాశ్రయాల్లో. మొత్తం దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్లో వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంది. 300కు పైగా ఫ్లైట్స్ ఒకే రోజు రద్దయ్యాయంటే చూడండి ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇక 4వ రోజు కూడా 69 విమానాలు రద్దయిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండిగో ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ప్రకటించింది. క్రూ షార్టేజ్ సమస్య పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన కొత్త సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనులు కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కంట్రోల్ రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. అయితే వేరే విమానయాన సంస్థలు ఈ ఇండిగో సంక్షోభాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునేందుకు టికెట్లు విపరీతంగా పెంచేశారండి. విపరీతంగా 10 రెట్లు, 5 రెట్లు, 7 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టికెట్ 10,000 ఉంటే దాన్ని 30,000, 40,000 ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. 20,000 టికెట్ కాస్త 60,000 చేస్తూ ఉన్నారు.
ఇంత దోపిడీ జరుగుతుంది. దీని మీద కేంద్రం కూడా సీరియస్ అయినట్టుగా సమాచారం వస్తుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే టికెట్లకు సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉందో దాన్ని ఆ పరిధి దాటి పెంచుకుంటే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మిగతా ఎయిర్లైన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు, ఎయిర్పోర్టుల్లో ఒక హైదరాబాదే కాదు, ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా చాలా ఎయిర్పోర్టులో ఇండిగో సర్వీసులు నిలిచిపోవటం వల్ల ఈ సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఏ విధంగా అవస్థపడుతున్నారో చూస్తూ ఉన్నాం. మిగతా ఎయిర్లైన్స్ మాత్రం క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.